వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని వాళ్ళు అంటే డబ్బులు సంపాదించి తరతరాలు రకరకాల ఒకడు తరతరాలు అనేవాళ్ళు ఒకళ్ళు, లేదు మాకు ఎంత కావాలో అంత ఉంటే చాలని ఒకళ్ళు, మా పిల్లల్ని బాగా చదివించుకుని మేము సుఖవంతంగా సౌఖ్యంగా ఇబ్బంది పడకుండా ఏదన్నా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఆ అనుకోని ఖర్చులు కూడా భరించుకునేలాగా అంటే ఇబ్బంది పడకుండా ఎవరిని అడగకుండా అప్పులు లేకుండా మేము బతికేంతగా డబ్బులుంటే చాలని కూడా కొంతమంది అనుకుంటారండి. అయితే ఈ ఈ ఉరుకులు పరుగులు లోకంలో ఈ విషయంలో ఏమవుతుంది, ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు కుటుంబ సభ్యులందరూ కూడా హాయిగా కూర్చుంటే ఒకే ఒకే ఒక కుటుంబ పెద్ద వెళ్ళి పని చేసుకొచ్చేవాడు, డబ్బులు సంపాదించేవాడండి. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత అవకాశం ఉంటే అందరూ కొడుకో కూతురో అది హస్బెండ్ వైఫ్ అందరూ కూడా ఎంత అవకాశం ఉంటే అంత అందరూ కూడా పని చేసుకుని డబ్బులు సంపాదించి సౌఖ్యంగా సుఖంగా ఉండాలన్న ఒక కోరిక అయితే మాత్రం అందరిలో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఈ ప్రయాణంలో ఈ గమనంలో ఏమవుతుందంటే కొద్దిగా హడావుడి పడటం, హడావుడిగా ఉండటం, బీపీ షుగర్లు తెచ్చుకుంటుంటారండి. పొద్దున్నే హడావుడి అనమాట. అది గబగబా అనుకోని విధంగా ఒక్కసారి ఏమవుతుందంటే ఏదో గ్యాస్ సిలిండర్ అయిపోతుంది, అనుకోని విధంగా ఏదో జరుగుతుంది, లేదంటే ఒక మనకు కావాల్సిన వస్తువు ఉండదు. ఇలాగా ఒక కారు మీద వెళ్దాం అనుకున్నది కారు స్టార్ట్ అవ్వలేదు. ఇలాగ రకరకాల సమస్యలు ఏర్పడుతుంటాయండి. దాంట్లో వీళ్ళు ఆందోళన గురై స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళకి బీపీ షుగర్లు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా రోజు మీరు ఏ టైంకి లేస్తున్నారో చూసుకోండి. ఆ టైం కంటే ఒక అరగంట కానీ గంట ముందు కానీ ఒక నెల రోజుల పాటు లేచి చూడండి. ఒక నెల రోజుల పాటు మీరు రోజుకి 6 గంటలు లేస్తున్నారు కూడా, ఇది 6 గంటలు లేస్తే 5:30కి లేవండి, లేదంటే 7 గంటలు లేస్తున్నారు కూడా, ఇది 6:30కి లేవండి. ఒక అరగంట ముందు ఇంకా మంచిది, ఇంకో గంట ముందు వేస్తే ఇంకా చాలా మంచిది. ఇలాగ ఒక నెల రోజులు ట్రై చేయండి. మీ ఎంత హాయిగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే లేచే టైం కంటే అరగంట కానీ గంట కానీ ముందు లేస్తే మన వర్క్లు అన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇటువంటి స్ట్రెస్ గురికాం. ఏదో వస్తువు పోయిందని, లేదంటే కారు రిపేర్ అని, ఏమన్నా సరే లేదంటే అది వర్కర్ ఇంట్లో హెల్పర్ రాలేదని, వాళ్ళు రాకపోతే మనమే వర్క్ చేసుకోవాలి. దానికి ఇవన్నీ కూడా మనం రెడీగా ఉంటాం కాబట్టి ఒక్క నెల రోజుల పాటు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మీ పని లేచే టైంని అరగంట ముందు లేచి చూడండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. మనం అన్ని కార్యక్రమాలు నెమ్మదిగా చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎవరి మీద కేకలు ఉండవు, అరుపులు ఉండవు, టెన్షన్ ఉండదు, ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆ మార్నింగ్ ఆ ఇంట్లో అందరూ కూడా ఆ కుటుంబ సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక్క నెల రోజుల పాటు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీలో జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయండి. హెల్త్ పరంగా మళ్ళీ మానసిక ప్రశాంతత ఉంటుందండి. దాంతో మీకేమవుతుంది, ఎక్కువ మీరు వర్క్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మార్నింగ్ అరుపులు కేక లేకుండా ఒకళ్ళని తిట్టుకోవడం లేకుండా ప్రశాంతంగా వర్క్ చేయగలిగారో అప్పుడు మీరు మధ్యాహ్నం అంతా కూడా ఇంకా ఆఫీసులో కానీ ఎక్కడన్నా బిజినెస్ కానీ ఇంకా బాగా చేయగలరు. తప్పకుండా మీరందరూ కూడా లేచే టైం కంటే అరగంట కానీ గంట ముందు కానీ లేచి చూడండి. ఒక నెల రోజుల పాటు చూడండి. నెల రోజుల్లో నచ్చింది అనుకోండి, ఆ మార్పు చాలా బాగుందనుకోండి, ఇది నేను చెప్పింది చాలా నచ్చింది, బాగుంది, ప్రశాంత వాతావరణం ఉంది, ఇంకా ఎక్కువ వర్క్ చేయగలిగారు అనుకుంటే మాత్రం మీరు అది కంటిన్యూ చేయండి. ఒక నెల రోజుల పాటు ప్రయోగం చేస్తే తప్పే ఉంది. తప్పకుండా రోజు లేచే టైం కంటే అరగంట ముందు గంట ముందు లేచి చూడండి. అద్భుతాలు సృష్టించకపోతే మీరు గమనిస్తారు, అర్థం చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.